పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో ఓజీ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని RRR మేకర్స్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70% పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్లో ఒక కీలక షెడ్యూల్ని జరుపుకుంటుంది. జపాన్, థాయిలాండ్ పాపులర్ యాక్టర్స్తో గత వారం రోజుల నుండి పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నేటి నుండి ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ ని చిత్రీకరించడం మొదలుపెట్టారు మేకర్స్. ఈ ఐటెం సాంగ్ లో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి మెరవనుంది. తమన్ స్వరపరిచిన ఈ ఐటెం సాంగ్ అద్భుతంగా వచ్చిందని టాక్. అయితే ఈ పాటలో పవన్ కళ్యాణ్ కనిపించడట. ఆయన లేకుండా విలన్ గ్యాంగ్ తో ఈ పాట ఉంటుందని టాక్. ఈ నెలాఖరున వరకు బ్యాంకాక్ లో కీలక షెడ్యూల్ ని జరుపుకోనున్న ఈ చిత్రం జనవరి నెల నుండి అమరావతిలో ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ సెట్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నాడు. జనవరి నెలలో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడు కాబట్టి కేవలం 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేస్తే మార్చి 27కి చిత్రాన్ని విడుదల చేయొచ్చని పవన్ కళ్యాణ్తో ఒకసారి చర్చలు జరిపి ముందుగా ఓజీనే విడుదల చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. జనవరి నెలలో ఈ విడుదల తేదీలపై ఒక పూర్తి స్థాయి స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఓజీ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తి అయినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. అదే డిజిటల్ ప్లస్ శాటిలైట్ ప్లస్ ఆడియో రైట్స్ కలిపి మరో 200 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందట. ఇప్పుడు థాయిలాండ్ లో ఓ సాంగ్ షూట్ జరుగుతుందని వినికిడి. ఇందులో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి పాల్గొంటున్నట్టు సమాచారం. ఆమె తన సోషల్ మీడియాలో కూడా థాయిలాండ్ లో ఉన్నట్టు తెలిపింది. కానీ ఓజీ గురించి ప్రస్తావించలేదు. ఓజీలో నేహా శెట్టిని ఓ స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారట. ప్రస్తుతం ఆ పాట షూటింగ్ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇందులో పవన్ కళ్యాణ్ కనిపించడట. కానీ అతనికి సంబంధించిన కొన్ని విజువల్స్ ను తీసి తర్వాత మిక్స్ చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో సరైన ఆఫర్లు లేని టిల్లు బ్యూటీకి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.